తెలంగాణ ఎస్ఐబి డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్రావు వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు అధికారులు. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు రాత్రి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి 45 హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్లుగా నివేదిక అందించారు. ఎస్ఐబిలోని కీలక ఫైల్స్ను మాయం చేసినట్లు గుర్తించారు. ప్రభుత్వం నివేదిక పరిశీలించిన తర్వాత ప్రణీత్రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు రాత్రి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి 45 హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్లుగా ప్రధాన ఆరోపణ వినిపిస్తోంది డీఎస్పీకి సంబంధించి కూడా. ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి క్లారిఫికేషన్ ఉంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ఎస్ఐబిలో డిఎస్పీ ప్రణీత్రావు వ్యవహారం పైన తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి అందింది. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు రాత్రి సీసీ కెమెరాలన్నీ కూడా ఆఫ్ చేసి 45 ఆర్టిస్టులతో పాటు అక్కడ కీలక పత్రాలన్నీ కూడా ధ్వంసం చేసే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే దర్యాప్తు జరిపినటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రభుత్వం నివేదిక అందించింది. నివేదిక పరిశీలించిన తర్వాత కూడా ప్రణీత్రావుపై పంజాగుట్ట పిఎస్ లో లేదా సిఐడికి కేసు బదలాయించి కూడా దర్యాప్తు జరపాలని ప్రస్తుతం భావిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ తో పాటు కొంతమంది సీనియర్ అధికారుల ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టుగా ఆధారాలు సేకరించారు. ఇండియన్ టెలిగ్రఫీ యాక్ట్ చట్టం కింద ప్రణీత్రావుపై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరపాలని ప్రస్తుతం ప్రభుత్వం భావిస్తా ఉంది. రాష్ట్ర సమాచారం సేకరణ, వ్యక్తిగత వివరాల పరిష్కరణ వంటి కేసులు కూడా నమోదు చేయబోతున్నారు. దీని వెనకాల ప్రణీత్రావు ఒక్కరైనా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇతర పోలీసు ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉన్నట్టుగా ప్రస్తుతం ఆధారాల కోసం అయితే ప్రయత్నాలు సాగిస్తా ఉన్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం కూడా ఏదైతే క్రిమినల్ చర్యలకు పోలీసులు సిద్ధమవుతా ఉన్నారు. ఆర్టిస్టులు నాశనం చేసిన అంశాలకు సంబంధించి కావచ్చు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన నేపథ్యం కావచ్చు, ప్రభుత్వ ఆస్తుల అంశాలకు సంబంధించి అక్కడ ల్యాప్టాప్ తో పాటు కొన్ని హార్డ్ డిస్క్లు కూడా అక్కడ తీసేసి దానం చేసే అంశానికి సంబంధించి కావచ్చు. ప్రణీత్రావు వ్యవహారంలో ఒక మాజీ పోలీసు ఉన్నతాధికారి ప్రమేయం ఉన్నట్టుగా గుర్తిస్తా ఉన్నారు. ప్రణీత్రావు ప్రమోషన్ వ్యవహారంపై కూడా విచారణ చేస్తా ఉన్నారు. అత్యంత సంచలనాత్మకమైన వ్యవహారం పైన సిఐడి లేదా పిట్టుకు కేసులు బదలాయించి కూడా త్వరలోనే ఒక కేసు నమోదు చేయబోతున్నారు. ప్రణీత్రావుపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది.